నటి స్నేహ అంటే తెలియని వారు ఉండరు. అందానికే అసూయ పుట్టేలా ఉండే ఈ ముద్దుగుమ్మ 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇంకా 25 ఏళ్ల అమ్మాయిలాగే తన అందంతో ఎంతో మంది కుర్రకారుని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఎంతో సంప్రదాయబద్ధంగా ఉండే చీరలు కట్టుకుంటూ ఒంటి నిండా నగలు వేసుకొని అచ్చం తెలుగింటి ఆడపిల్లలాగే కనిపిస్తుంది. ఎంతో మంది హీరోయిన్లు అవకాశాలు తగ్గాక సినిమాలో మళ్లీ అవకాశాలు అందుకోవడం కోసం పొట్టి పొట్టి బట్టలు వేస్తూ హాట్ గా రెచ్చిపోతున్న సమయంలో కూడా స్నేహ మాత్రం అలాంటి హద్దులు మీరకుండా పొట్టి బట్టలు వేసుకోకుండా ఒంటి నిండా చీర కట్టుకుని చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇంకా ఈ హీరోయిన్ ని చూస్తేనే తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ వినయ విధేయరామ, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక గత కొద్ది రోజుల నుండి ఈ ముద్దుగుమ్మ తన భర్త ప్రసన్నతో విడాకులు తీసుకోబోతుంది అని వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే చాలాసార్లు విడాకుల వార్తలు వచ్చిన ప్రతిసారి ఈ విషయంపై స్నేహ అలాగే ప్రసన్న ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చేవారు. అయితే తాజాగా సెలబ్రిటీల విడాకుల విషయం గురించి మాట్లాడుతూ విడాకులు తీసుకోవడం అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో అది వారి పర్సనల్. అసలు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు. అది వారి పర్సనల్ విషయం. వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలియనప్పుడు దాని గురించి మాట్లాడే అధికారం లేదు అంటూ స్నేహ చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా స్నేహ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయంలో తన భర్త ప్రసన్నతో కలిసి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ విషయం గురించి మాట్లాడింది. అయితే చాలా రోజుల నుండి వీరి మధ్య విభేదాలు వస్తున్నాయి అనే రూమర్లకు ప్రసన్నతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడంతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లయింది.